వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలో మృతురాలు స్వాతి బంధువులు ఆందోళన చేస్తున్నారు. స్వాతి భర్త మహేందర్ రెడ్డి కుటుంబీకులను ఎట్టి పరిస్థితుల్లోకి తమ గ్రామంలోకి రానివ్వనని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే గ్రామాన్ని వదిలి మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు. చనిపోయిన తమ కూతురు స్వాతి పూర్తి భాగాలతోనే మృతదేహం అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటికైనా మహేందర్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్వాతి తల్లి చెబుతోంది. ఇదే పని కదా సార్. ఇప్పుడు అద్దెకర భూమి అమ్ముతానే కదా అందరి కోసం అవుతుంది. నా బిడ్డను చంపింది వాళ్ళ అక్క, అది అందరు ప్లాన్ కలిసింది సార్. నా బిడ్డ ఎట్లా చంపిందో మస్తు మంది ఉన్నారు ఈ మాట అనంగిడ, కానీ ఊళ్ళు ఎవరు చెప్పారు. నాకెందుకంటే నా బిడ్డ కావాలి. ఇద్దరిని ఒకటేసారి సాగు చేద్దాం. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోరు. నాకు తెలియదు. ఇంట్లోకి తోలుకొచ్చారు, అన్నీ నేర్పిండ్రు. చూసినావా ఫోటోలో నేనున్నానా, నమ్మగడుండా వాళ్ళందరూ ఎత్తుకపోయిండ్రు. నా బిడ్డను పెళ్లి చేసి నేను నరుకుతాను. నాకుందంత ధైర్యం, ఎందుకంటే కష్టపడి కన్నా బిడ్డను 9 నెలలు మోస్తే బాధ అయింది కదా నాకు. నీకు అనలేరు. నేను నా బిడ్డను నా బిడ్డని ఇట్లా చంపిన నేను చంపుతా. నాకు ఒక షాకు అంతే. కాళ్ళు తలకాయ నేను నరికి నవ్వుతా. ఇద్దరు చచ్చిపోయినారు కదా, ఇద్దరు తప్పు చేసి నవ్వుతా. వాడిని నరకాలే, వాడిని నరుకుతాను నాకు అది అర్థం. మరోవైపు నిందితుడు మహేందర్ రెడ్డి తనను కూడా ఇబ్బంది పెట్టాడని, కాలేజీకి చాలాసార్లు వచ్చాడని స్వాతి సోదరి ఆరోపిస్తుంది. అక్కను హింసించి మహేందర్ రెడ్డి హత్య చేశాడని, అతన్ని కఠినంగా శిక్షించాలని స్వాతి సోదరి డిమాండ్ చేస్తోంది. నిందితుడు మహేందర్ రెడ్డి స్వాతిని హత్య చేసిన తర్వాత ఆమె శరీర భాగాలను మూసీలో పడేశాడు. దీంతో స్వాతి శరీర భాగాల కోసం మూసీలో గాలిస్తున్న డిఆర్ఎఫ్ బృందాలు ఈ రోజు మరోసారి బోట్లతో గాలిస్తున్నాయి. మూసీ ప్రవాహం ఉధృతంగా ఉండడంతో ఆమె శరీర భాగాలు చాలా దూరం కొట్టుకుపోయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. నిన్న 10 కిలోమీటర్ల దూరం వరకు డిఆర్ఎఫ్ టీమ్స్ గాలించాయి. చాలాసార్లు ఆమెను మస్తు కొట్టిండు సార్, మస్తు హింసించిండు. ఆమె ఎంత కొట్టినా ఎంత చేసినా సరే మంచిగా అంటే ఏదో మీరు మాటల ప్రేమ అయితే చూపించిండు, ఇక నమ్మించిండు, ఇక మోసం చేసిండు. కానీ ఇప్పుడు ఆమె ఎట్లా చంపిండో అట్లా ఆ డెడ్ బాడీ తీసుకొని రావాలి, లేదంటే ఉరి శిక్ష ఇప్పించాలి. మీరే వేయాలి ఏదన్నా ఒకటి. చచ్చిపోతాం మేమైతే బతుకం. మా డాడీ కూడా ఆటో డ్రైవింగ్ చేస్తాడు. మా డాడీ పైన ఇంకా చాలా కక్ష. ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడు వచ్చి చంపేది తెలియదు. అదే చాలా సైకో సార్. అది ఎప్పుడు చంపేది తెలియదు. మా డాడీ లేకపోతే మేమైతే ఎట్లయినా ఉండం. నేనైతే మా అక్క చచ్చిపోయింది సార్, నేను బతుకా అని గురి శిక్ష చేపిస్తే ఏదన్నా ఒకటి, లేదంటే ఆయన పేరు మీదనే చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం. మా అమ్మ మా డాడీ అయితే ఎట్లయినా బతకరు. వాళ్ళు ఏదో ఒక టెన్షన్ పెట్టుకొని అయితే చచ్చిపోతారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడ గ్రామంలో నిందితుడు మహేందర్ రెడ్డి ఇంటి వద్ద అయితే మాత్రం ఇప్పటికే స్వాతి కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులే వచ్చి అంత్యక్రియలు నిర్వహించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మహేందర్ రెడ్డి గురించి మరికొన్ని సంచలన విషయాలు కూడా బయటపడుతున్నాయి. చాలా మందిని ఇదే విధంగా వేధింపులకు గురి చేసేవాళ్ళంటూ కూడా ఆరోపణలు వినపడుతున్నాయి. మరోవైపు స్వాతిని పెళ్లి చేసుకున్న తర్వాత వారి కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులకు గురి చేశాడంటూ కూడా కొద్ది నిమిషాల క్రితమే స్వాతి చెల్లెలు కూడా మాట్లాడినటువంటి బయట కూడా మనం విన్నాం. అయితే ప్రస్తుతం ఇంకా మృతదేహానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే డిఆర్ఎఫ్ సిబ్బంది తోటి నిన్న చీకటి పడడంతో స్వాతి మృతదేహానికి సంబంధించినటువంటి అంశం పైన దొరకట్లేదు కాబట్టి డిఆర్ఎఫ్ టీమ్స్ ఎక్కడైతే మూసీలో పడేశాడో ఆ ప్రాంతంలోనే బోట్లతోటి గాలింపు చర్యలు అయితే కనపడుతున్నాయి. నిన్న దాదాపు 10 కిలోమీటర్ దూరం వరకు గాలించినప్పటికీ కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఈ రోజు మరోసారి గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మహేందర్ రెడ్డిని అయితే మాత్రం అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించారు. మరోసారి అవసరం అనుకుంటే ఈ కేసులో కస్టడీకి తీసుకొని విచారిస్తామంటూ కూడా పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. శంకరి, రైట్ ప్రవీణ్.